చాలా బాధేస్తుంది. తెలంగాణ మరి ఏమైతుందో అర్థం కావట్లేదు. ఆక్రమణలు, నిర్బంధాలు, దాష్టికాలు ఓరి నాయన అసలు మామూలుగా లేదు ఘోరం తెలంగాణ. యాజ్ ఎ విద్యార్థిగా గ్రూప్ 1 తలగబడి గ్రూప్ 1, గ్రూప్ 2 కాదు ఇవన్నీ తలగబడి ఇవన్నీ బంద్ చేసి ఒక నక్సలైట్గా మారాలనిపిస్తుంది స్టూడెంట్స్కి. విద్యార్థులందరికీ ఇవన్నీ బంద్ చేసి ఒక నక్సలైట్గా మారాలనిపిస్తుంది. ఆనాడు అన్నలు ఉండబట్టే ఇలా అప్పుడు చక్కగా దొరలు రెడ్డినా కొడుకులంతా. ఇవాళ ఏముంది దొరలు వెల్మ దొరలు అంతా ఇవాళ ఏముంది తెలంగాణ దుర్మార్గంగా దాష్టికంగా ఒక ఎక్కడ చూసినా నిర్బంధాలు స్టూడెంట్స్. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కాదురా నాయన, ఇవన్నీ కాదు నక్సలైట్గా మారాలనిపిస్తుంది. రేపు తెలంగాణలో ఈ 30 లక్షల మంది ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ అన్నిటికీ కారణం, ప్రభావితానికి కారణం ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఎంత అవమానము, ఎంత వేస్ట్. కేసీఆర్ బెటర్ ఉండే.